హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోయే వీడియో హెల్దీ అండ్ టేస్టీ కొర్ర ఇడ్లీ. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా కొర్ర ఇడ్లీకి కావాల్సినవి: 1 గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసుల కొర్రలు. వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని కూడా కడిగి నానబెట్టుకుందాము. వీటిని 4 or 5 hours నానబెట్టుకోవాలి. ఇవి బాగా నానినాయి. తర్వాత మినపప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి కొర్రల్ని, అటుకుల్ని, ఈ రెండింటిని కూడా బరకగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్పబోతున్నానండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ పొంగి బయట పడిపోతుంటుంది. అలాంటప్పుడు గిన్నెకి అంచుల్లో ఏదైనా ఒక ఆయిల్ రాసుకుంటే మనకి పిండి అనేది బయట పొంగదు. నేను వంట నూనె రాసుకొని రాత్రి అంతా నానబెట్టుకుందాము. చూసారు కదండి, పిండి అనేది కొంచెం కూడా బయటికి పొంగలేదు. పిండి అనేది మనకి బాగా పులిసిపోయిందండి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని కాగనివ్వాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి ఆయిల్ రాసుకొని ఇడ్లీ పిండిని వేసేసుకుందాము. ఇలానే అన్నిటి వేసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 10 to 15 minutes ఉడికించుకోవాలి. 10 minutes తర్వాత ఇడ్లీలు అనేవి ఉడికిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. టేస్టీ అండ్ సాఫ్ట్ ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి. వీటిని పుదీనా చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.